ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ ఆద్యంతం ఎంతో ఆసక్తికరంగా సాగింది. రెండు జట్ల ఆటగాళ్లు అద్భుతంగా ఆడి సిరీస్ను రక్తి కట్టించారు. ముఖ్యంగా ఓవెల్ వేదికగా జరిగిన మ్యాచ్ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ టెస్ట్ మ్యాచ్లలో ఒకటిగా చరిత్రలో నిలిచిపోతుంది. ఈ 5వ టెస్టులో ఇంగ్లాండ్పై భారత్ 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్ జరుగుతున్నంతసేపు క్రికెట్ ప్రపంచం టెన్షన్తో ఊపిరి బిగబట్టారు. అంతలా ఈ మ్యాచ్ సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా చివరి రోజు భారత బౌలర్లు అసాధారణ బౌలింగ్తో 35 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా డిఫెండ్ చేసి 4 ఇంగ్లాండ్ వికెట్లు పడగొట్టి విజయ పతాకాన్ని ఎగురవేశారు. ముఖ్యంగా సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ టాప్ క్లాస్ బౌలింగ్తో ఇంగ్లాండ్కు ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించారు. ఈ సిరీస్లో ఆడుతూ 4వ టెస్టులో గాయపడ్డ పంత్ గాయంతో కూడా ఎలాంటి అసాధారణ బ్యాటింగ్ చేశాడో మనమందరం చూసాం. గాయం తగ్గకపోవడంతో 5వ టెస్టుకు దూరమయ్యాడు. ఇక 5వ టెస్టులో ఇండియా సూపర్ విజయం సాధించాక సామాజిక మాధ్యమంలో పంత్ భావోద్వేగమైన పోస్ట్ పెట్టాడు. పంత్ ఏమన్నాడంటే, ఈ ఇంగ్లాండ్ పర్యటన మా నుండి చాలా అడిగింది, అంతకు మించి తిరిగిచ్చింది. ఈ జట్టు పట్ల చాలా గర్వంగా ఉంది. యువ ఆటగాళ్లు పరిస్థితులకు తగ్గట్టుగా పోరాడిన తీరు అమోఘంగా ఉంది. ఒకరికొకరు స్ఫూర్తిగా నిలిచి దేశం కోసం, జట్టు కోసం కష్టపడిన తీరు అద్భుతం. దేశానికి ప్రాతినిధ్యం వహించడం మాకు సర్వస్వం. ఇది మాలోని ప్రతి విషయాన్ని వెలికితీస్తుంది. దీనికి మేము గర్వపడుతున్నాము. మా అద్భుతమైన సహాయక సిబ్బందికి, సిరీస్ ఆద్యంతం మాకు అండగా నిలబడిన అభిమానులకు ధన్యవాదాలు. ఈ జట్టు ఆకలితో ఉంది, ఐక్యంగా ఉంది. సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత భారత క్రికెట్ను విజయవంతంగా ముందుకు తీసుకువెళుతుందని వైస్ కెప్టెన్ హోదాలో తన సందేశాన్ని పంపాడు. ఈ సిరీస్లో భీకర ఫామ్లో ఉన్నప్పుడు పంత్ గాయపడ్డాడు. 7 ఇన్నింగ్స్లలో 2 సెంచరీలు, 3 హాఫ్ సెంచరీల సాయంతో 479 పరుగులు చేశాడు. ప్రస్తుతం పంత్ తన గాయానికి సంబంధించిన ఫోటోను అప్డేట్ చేశాడు. ఆ ఫోటో చూస్తే పంత్ గాయం ఎంత తీవ్రమైందో అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.